పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదా దీన్ని పిఏ పాలసీ లేదా పిఏ ఇన్సూరెన్స్ అని కూడా అంటుంటారు. సో మరి ఈ పాలసీ ఏంటి, ఎవరు తీసుకోవచ్చు, ఒకవేళ ఈ పాలసీ తీసుకుంటే మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, వీటన్నింటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను, జస్ట్ కొంచెం దీన్ని శ్రద్ధగా చూడండి. ఓకే, ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఒక 2 సంవత్సరాల క్రితం ముంబైలో జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది. ఒక లేడీ మార్నింగ్ వాకింగ్ వెళ్తుండగా సడన్గా ఒక కొబ్బరి చెట్టు విరిగి తన తలపైన పడడం జరిగింది. సో వితిన్ 3 సెకండ్స్లో తను చనిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆలోచించండి, యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తాయో ఎవరు ఊహించలేము. సో కాబట్టి మనందరికీ ఖచ్చితంగా ఇటువంటి ఒక పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకు ఖచ్చితంగా తీసుకోవాలంటున్నానంటే, చాలా తక్కువ బడ్జెట్లో మనకు ఈ పాలసీలు లభిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాం. లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా మనకు ఒక రైడర్ ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్. అదేంటంటే మనం ఎంతైతే పాలసీ కవరేజ్ తీసుకుంటామో అంత మటుకే ఇస్తారు. సో మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలామంది అండర్ ఇన్సూరెన్స్లో ఉన్నారు నేను చూసినంత వరకు. అండర్ ఇన్సూరెన్స్ అంటే వాళ్ళకి ఒక 50 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి. యాక్చువల్గా వాళ్ళకున్నటువంటి ఇన్కమ్ కావచ్చు, వాళ్ళకున్నటువంటి డిపెండెన్స్ కావచ్చు. సో వాటిని బేస్ చేసుకొని చూసుకుంటే 50 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. కానీ అతను ఒక 5 లక్షలు 2 లక్షల పాలసీ తీసుకుని ఉంటారు. సో మరి అప్పుడు అతనికి 2 లక్షలు 5 లక్షల వరకే పర్సనల్ యాక్సిడెంట్ బెనిఫిట్ వస్తుంది. కానీ యాక్చువల్గా అతనికి కావాల్సింది 50 లక్షల కవరేజ్. మరి అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇటువంటి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రీమియం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, అందరూ కంపల్సరీ ఈవెన్ ఒక పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది తీసుకోవడం చాలా మంచిది. మరి ఈ పర్సనల్ యాక్సిడెంట్లో మనకు ఏమేమి వస్తుంది అంటే, యాక్సిడెంటల్ డెత్. ఏదైనా పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అనుకోండి, వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా యాక్సిడెంట్ అయింది, తనకి చనిపోలేదు, ఏదైనా పర్మనెంట్ డిజబిలిటీ వచ్చింది అంటే కాలు విరిగిపోవడమో, చేతులు విరిగిపోవడమో, చూపు కోల్పోవడమో, లేదంటే మాట పడిపోవడమో, లేదంటే వినికిడి కోల్పోవడమో, ఇటువంటివి జరిగినప్పుడు ఈ పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. పర్సన్ చనిపోడు, బతికే ఉంటాడు, కానీ ఆ డిజబిలిటీ వల్ల అతను ఏం ఇన్కమ్ చేయలేడు. కాబట్టి అప్పుడు కూడా అతనికి ఒక ఇన్సూరెన్స్ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో అతనికి ఉన్నటువంటి లయబిలిటీస్ కావచ్చు, అతనికి ఉన్నటువంటి డిపెండెన్స్ కావచ్చు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. సో ఈ రెండింటితో కాకుండా టెంపరవరీ డిజబిలిటీ వచ్చిన, యాక్సిడెంట్ అయింది, టెంపరవరీ డిజబిలిటీ వచ్చింది అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు కొంతమందికి సర్జరీ అవసరం ఉంటుంది. ఆ సర్జరీ చేసినప్పుడు కొంతమందికి అయితే 1 మంత్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటారు, లేదంటే 2 మంత్స్ 3 మంత్స్ ఈవెన్ 6 మంత్స్ కూడా కొంతమందికి రెస్ట్ అవసరం ఉంటుంది. మరి ఆ సమయంలో అతను ఇన్కమ్ అనేది లాస్ అవుతారు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో కూడా మనకు ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది కొంత క్యాష్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ పర్సనల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ పాలసీ అనేది చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ మనకు లభిస్తుంది. ఇటువంటి 3 బెనిఫిట్స్ కూడా మనకు ఈజీగా పొందొచ్చు ఈ పాలసీ ద్వారా. మరి యాక్సిడెంట్ అంటే ఎటువంటి రకాల యాక్సిడెంట్కి ఈ పాలసీ వర్తిస్తుందంటే, ఏదైనా ప్రమాదం కావచ్చు, అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదం. మనం నడుచుకుంటూ వెళ్ళాం, కింద పడిపోయాం, ఏదో స్కిడ్ అయ్యి, లేదా బైక్ మీద వెళ్తుంటే వేరే వాళ్ళు వచ్చి యాక్సిడెంట్ చేశారు, లేదా ఏదైనా చెట్టు విరిగిపడడం, లేదంటే ఏదైనా వాల్ విరిగిపడడం, లేదంటే మెట్ల నుంచి కిందికి పడడం, ఇటువంటి ఏదైనా అనుకోకుండా జరగడం, కరెంట్ షాక్ కొట్టడం, లేదంటే ఏదైనా కుక్క కట్టడమో, లేదంటే పాము తేలు కాటు, ఇటువంటి ఏ ప్రమాదం వల్ల అయినా మనకి ఏదైనా డెత్ కానీ డిజబిలిటీ కానీ వస్తే ఖచ్చితంగా ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది పనిచేస్తుంది. మరి ఎవరు ఈ పాలసీ ఇస్తారు అంటే, మనకు జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కంపెనీస్ కావచ్చు, లేదా జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి 2 కంపెనీస్లు ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది మనకి ఇస్తుంటారు. మనం ఈ వీడియోలో స్టార్ హెల్త్ వారికి సంబంధించినటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాలసీ నేమ్ వచ్చేసి యాక్సిడెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఉంటుంది. సో మరి ఈ పాలసీ యొక్క ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఈ పాలసీలో మీరు తీసుకోవాలంటే మీకు 18 సంవత్సరాలు దాటి అయి ఉండాలి. సో అలా 70 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఫ్యామిలీగా తీసుకోవచ్చు, లేదా ఎవరికి వారు ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. మీరు కనుక ఫ్యామిలీ తీసుకుంటే మీ పిల్లల వయసు కంపల్సరీ 5 నెలలు దాటాలి. 5 నెలల నుంచి వాళ్ళు కవరేజ్ స్టార్ట్ అవుతుంది. అప్ టు 18 సంవత్సరాల వరకు ఈ పాలసీలో వాళ్ళు రెన్యువల్ చేసుకుంటుండొచ్చు. ఆఫ్టర్ 18 ఇయర్స్
వాళ్ళు ఇండివిజువల్గా మళ్ళీ ప్లాన్ తీసుకోవాల్సి వస్తుంది. సమ్ ఇన్సూర్డ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్. సో అది మన యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని మనకు ఎంతవరకు ఇవ్వాలనేది చెప్తారు. కాకపోతే ఈ పాలసీలో మినిమం 5 lakhs నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. పాలసీ పీరియడ్ అంటే పాలసీ కాల పరిమితి మనకు వచ్చేసి 1 year తీసుకోవచ్చు, అవసరం అనుకుంటే మనం 2 years కూడా తీసుకోవచ్చు, లేదా 3 సంవత్సరాల వరకు కూడా ఒకేసారి ప్రీమియం కట్టి మనం 3 సంవత్సరాల పాలసీ తీసుకోవచ్చు. నో మెడికల్ టెస్ట్ అంటే ఎటువంటి మెడికల్ టెస్ట్ లేకుండా మనం ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ కూడా ఉన్నాయి. మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మనం కనుక తీసుకుంటే ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అని, లేదంటే స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్స్ అని, ప్రీ ఎగ్జిస్టింగ్ వెయిటింగ్ పీరియడ్ అని, ఇలా కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి కదా. బట్ ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీకి మాత్రం ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండవు. ఈరోజు పాలసీ తీసుకుంటే రేపటి నుంచి మనకు కవరేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వరల్డ్ వైజ్గా కవర్ అవుతుంది. ఈ పాలసీ తీసుకుంటే ఓన్లీ ఇండియాలోనే కాదు, అవుట్ సైడ్ ఇండియాలో కూడా మనకి ఏదైనా యాక్సిడెంట్ కనుక జరిగితే ఈ ప్లాన్ కూడా వర్తిస్తుంది. ఈ ప్లాన్ మీరు తీసుకోవాలంటే మనకు ఆధార్ కార్డు కావచ్చు, లేదా పాన్ కార్డు కావచ్చు, ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. పాలసీ టైప్. సో ఏంటంటే మనకు ఈ పాలసీలో ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు బెనిఫిట్స్ వస్తుంటాయి. ఫస్ట్ వచ్చేసి టేబుల్ ఏ అనే ఒక ఆప్షన్లో మనకు ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ మాత్రమే వస్తుంది. టేబుల్ బి కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిట్ వస్తుంది. టేబుల్ సి కనుక సెలెక్ట్ చేసుకుంటే యాక్సిడెంటల్ డెత్ ప్లస్ పర్మనెంటల్ డిజబిలిటీ అలాగే టెంపరరీ డిజబిలిటీ, ఈ 3 బెనిఫిట్స్ టేబుల్ సి ద్వారా మనం పొందొచ్చు. సో మీకు ఏ అయితే బెనిఫిట్ కావాలో ఆ బెనిఫిట్ ప్రకారం మీరు ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు మాత్రం మనం ఎంతైతే ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటామో ఆ మొత్తాన్ని ఇస్తారు. ఒకవేళ పర్మనెంట్ డిజబిలిటీ కనుక వస్తే మీరు తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్కు 150% ఎక్కువగా ఇస్తారు. టెంపరరీ డిజబిలిటీ కనుక మీకు వస్తే మీకు వారానికి ఒక 15,000 చొప్పున అప్ టు మ్యాక్సిమం ఒక 100 years వరకు కంటిన్యూగా మీకు ఇస్తారు. మీరు 1 week ఉన్న రెస్ట్ తీసుకున్న 15,000 వస్తుంది, లేదంటే 1 month ఉన్నా కూడా ఫర్ వీక్ 15,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏ ఆప్షన్ అయితే కావాలనుకుంటారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ప్రీమియమ్స్ అనేవి ఛార్జ్ చేస్తారు. దీంతోపాటు మనకు ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అనేది మనం చేస్తున్నటువంటి వృత్తిని బట్టి మనకు ఎంతవరకు అయితే తీసుకుంటుందో దాన్ని బేస్ చేసుకొని కూడా మనకు ప్రీమియమ్స్ అనేది ఛార్జ్ చేస్తారు. సో మనకు ఈ పాలసీలో ఒక 3 రకాలైనటువంటి రిస్క్ గ్రూప్స్ ఉన్నాయి. రిస్క్ గ్రూప్ 1 ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. మరి ఎవరు ఈ రిస్క్ గ్రూప్ 1కు కింద వస్తారంటే అకౌంట్స్ సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్, టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఏదైనా అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు. బేసిక్గా చెప్పాలంటే ఈ రిస్క్ 1 కేటగిరీలో ఎవరు వస్తారంటే ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ రిస్క్ 1 కేటగిరీ కింద వస్తారు. రిస్క్ 2 కేటగిరీ కింద వచ్చే వాళ్ళకి కొంచెం హయ్యర్ ప్రీమియం ఉంటుంది. లో రిస్క్ అంటే రిస్క్ 1తో కంపేర్ చేసుకుంటే. రిస్క్ 2లో ఎవరు వస్తారంటే బిల్డర్స్ కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి లేబర్స్ కావచ్చు, వెటర్నరీ డాక్టర్స్ కావచ్చు, డ్రైవర్స్, హెవీ వెహికల్ డ్రైవర్ కానీ కావచ్చు, ఈవెన్ కార్ డ్రైవర్ కావచ్చు, తర్వాత మోటార్ వెహికల్ మెకానిక్స్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, వీళ్ళందరూ రిస్క్ 2 కేటగిరీ కింద వస్తారు. రిస్క్ 3లో ఎవరు వస్తారంటే అండర్ గ్రౌండ్ మైన్స్లో పనిచేసే వాళ్ళు, లేదా మైనింగ్ బొగ్గు గనుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లైన్ మెన్స్ కావచ్చు, సో సర్కస్లో సర్కర్ ప్రొఫెషన్ కావచ్చు, లేదంటే స్కైయింగ్, డైయింగ్ అని, తర్వాత మౌంటింగ్ అని, ఇటువంటి హై రిస్క్ ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళందరినీ రిస్క్ 3 కింద కన్సిడర్ చేస్తారు. సో మీరు చేస్తున్నటువంటి వృత్తిని బేస్ చేసుకొని మీకు ప్రీమియమ్స్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఇందాక మనం చూసినటువంటి 3 బెనిఫిట్స్ యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, టెంపరరీ డిజబిలిటీతో పాటు ఇంకొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా మనకు ఈ పాలసీ అందజేస్తుంది. అవి ఏంటంటే ఎడ్యుకేషనల్ గ్రాంట్. మీరు కనుక యాక్సిడెంటల్ డెత్ అయ్యారు, లేదా యాక్సిడెంటల్ వల్ల పర్మనెంట్ డిజబిలిటీ వచ్చింది, ఈ 2 కేసుల్లో మీకు మీ పిల్లల చదువు కోసం 2 పిల్లల వరకు 10,000 మీకు ఎడ్యుకేషనల్ బెనిఫిట్ కింద వస్తుంది. అంటే మీకు వచ్చే సమ్మర్షం కాక అదనంగా వచ్చేటువంటి ఈ డబ్బులు అన్నట్టు. తర్వాత అంబులెన్స్ ఛార్జెస్. మీరు కనుక ఏదైనా అంబులెన్స్ కనుక వాడుకుంటే 5,000 వరకు వస్తుంది. తర్వాత ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఫర్ 1 రిలేటివ్. మీరు వేరే సిటీకి వెళ్ళారు, అక్కడ ఏమైనా యాక్సిడెంట్ వల్ల మీకు డెత్ అయ్యారనుకోండి, మీ దగ్గరికి రావడానికి మీ యొక్క రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, 1 మెంబర్కి కొంత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మీకు ఇస్తారు. దాని తర్వాత వచ్చేసి వెహికల్ ఆర్ హౌస్ మాడిఫికేషన్. మనకి ఏదైనా డిజబిలిటీ వచ్చింది, పర్మనెంట్ డిజబిలిటీ వచ్చినప్పుడు
మనకు వెహికల్స్ కనుకుంటే టూ వీలర్ ఉంటే కనుక దాన్ని కొంచెం మనకు మాడిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా ఇంట్లో కూర్చోడానికి చైర్స్ కావచ్చు, లేదా పడుకోవడానికి బెడ్ కావచ్చు, మనకు కొంచెం కన్వీనియంట్ ఉండడం కోసం దాన్ని మాడిఫై చేయవలసిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ మాడిఫికేషన్స్ కూడా మనకు ఈ ప్లాన్ తీసుకోవడం వల్ల దానికి అయ్యేటువంటి ఖర్చులో ఒక 10% వరకు మనం పొందొచ్చు. తర్వాత మనకు ఏదైనా బ్లడ్ కనుక మనం పర్చేజ్ చేసినాం అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు దానికి కూడా మనకు ఉన్నటువంటి కవరేజ్ మీద ఒక 5% వరకు మనకు రిటర్న్ అయ్యే వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇంపోర్టెడ్ మెడిసిన్ అంటే కొన్ని సందర్భంలో ఏదైనా బ్రెయిన్కు గాయమైంది అనుకోండి యాక్సిడెంట్లో, సమ్ మెడిసిన్ కావాల్సి వస్తుంది, అది ఇక్కడ అవైలబిలిటీ ఉండదు, సో ఫారెన్లో ఉంటుంది కావచ్చు. అటువంటి మెడిసిన్ మనం తెప్పించుకోవడానికి కూడా మనకు కొంత బెనిఫిట్ అనేది ఈ పాలసీ ఇస్తుంది 5% వరకు. సో బేసిక్గా ఈ ఈ ఆప్షన్స్ అన్నీ మనకు వచ్చేటువంటి సమ్మాషుడితో సంబంధం లేకుండా ఇవి అదనంగా వచ్చేటువంటి బెనిఫిట్స్. సో వీటికి మనం ఎటువంటి ఎక్స్ట్రా ప్రీమియం అనేది చెల్లించిన అవసరం లేదు. ఇంకొన్ని ఆప్షనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే అదనంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ కాక ఇవి ఆప్షనల్ బెనిఫిట్స్ అంటే మనం కామన్గా పే చేసే ప్రీమియం కన్నా ఇంకొంచెం ఎక్కువ ప్రీమియం కనుక పే చేస్తే మనం ఇటువంటి బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అవి ఏంటంటే మెడికల్ ఎక్స్పెన్సెస్. సో యాక్సిడెంట్ అయింది, మీరు ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, లేదంటే ఏదైనా మెడిక్లెయిమ్ క్లెయిమ్ ఉన్నా అప్లై చేసుకున్నారు. సో ఆ క్లెయిమ్కు అది ఒక వ్యాలిడ్ క్లెయిమ్ కనుక అయ్యి మీకు ఆ క్లెయిమ్ కనుక పాస్ అయితే ఆ క్లెయిమ్కు ఎంతైతే అమౌంట్ వస్తుందో దాని మీద 25%, లేదా మీరు ఏదైతే పాలసీ తీసుకుంటారో దానికి 10%, రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో దాని వరకు మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద ఆ డబ్బులు మళ్ళీ వస్తాయి. మ్యాక్సిమం ఈ పాలసీలో 5 lakhs వరకు మనం ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ వరకు పొందవచ్చు. అంటే కొంతమంది 1 crore 2 crore పాలసీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి కేసులో ఈ 5 lakhs వరకు కూడా మనం ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ పొందొచ్చు. హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనం ఏదైనా హాస్పిటల్ ఏమైనా ఉన్నాం అనుకోండి, మనం ఎన్ని రోజులు అయితే హాస్పిటల్ ఉంటామో పర్ డే 1000 చొప్పున వరుసగా ఒక 15 రోజుల వరకు ఇస్తారు. ఒక పాలసీ ఇయర్లో మనము మల్టిపుల్ టైమ్స్ కనుక హాస్పిటల్ అయితే మ్యాక్సిమం 60 days వరకు మనకు ఈ యొక్క హాస్పిటల్ క్యాష్ పర్ డే 1000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత హోమ్ కన్వెన్షన్ అంటే మీకు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తే మీకు సపోర్ట్గా ఒక పర్సన్ ఉండవలసి వస్తారు. సో ఆ పర్సన్ కూడా ఇన్కమ్ లాస్ అవుతారు. అటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. లేదంటే ఏదైనా డాక్టర్ మీ ఇంటికి వచ్చి కన్సల్టేషన్ చేయడం, ఇటువంటి అప్పుడు కొంత డబ్బు ఖర్చు అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఒక 15 days వరకు పర్ డే 500 మీకు రావడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ మీకు కనుక ఇలా హాస్పిటలైజేషన్ అయితే కనుక మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే కనుక అలా ఒక ఇయర్లో 60 రోజుల వరకు ఇలా ఇటువంటి హోమ్ కన్వెన్షన్ బెనిఫిట్ కూడా మనం పొందొచ్చు. తర్వాత వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మరి యాక్చువల్గా ఎప్పటివరకు మనం చూసాం ఈ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఒక డెత్ అయితే ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తారు, ఏదైనా డిజబిలిటీ వస్తే కొంత పర్సంటేజ్తో మనకు బెనిఫిట్స్ ఇస్తారు. సో మరి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం ఎంతవరకు ప్రీమియం వస్తుంది, ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయంటే, ఒక మిస్టర్ రాజు అనే ఒక ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ 35 years ఏజ్ ఉంది అతనికి నెలకి ఒక 25,000 ఇన్కమ్ ఉందనుకుందాం. సో ఇతను ఈ పాలసీ ప్లాన్ చేసుకున్నాడు ఒక 5 lakhsకి విత్ టేబుల్ సి ద్వారా తీసుకుంటున్నాడు. అంటే టేబుల్ సిలో ఉన్నటువంటి బెనిఫిట్స్ యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, టెంపరరీ డిజబిలిటీ. ఇతనికి ప్రీమియం ఎంత అవుతుందంటే 738 రూపాయలు అవుతుంది విత్ ట్యాక్స్తో. ఈ పాలసీకి 5 లక్షల పాలసీకి 735 రూపాయలు. మీరే చూడండి, మామూలుగా లైఫ్ ఇన్సూరెన్స్లో 5 lakhs పాలసీ తీసుకోవాలంటే మినిమం ఒక 20,000 వరకు మనకు ఛార్జ్ చేస్తారు ఎండోమెంట్ ప్లాన్ అయితే. లేదు టర్మ్ ప్లాన్ అయితే 11,000 5,000 6,000 వల్ల ఛార్జ్ చేస్తారు. బట్ కేవలం ఒక 738 రూపాయలకు ఒక 5 లక్షల పాలసీ మనకు ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అందజేస్తుంది. సో ఇతనికి కనుక పాలసీ తీసుకున్నాడు, మధ్యలో ప్రీమియం కడుతూ ఉన్నాడు, ఏదైనా యాక్సిడెంటల్ డెత్ అయితే 5 lakhs ఇచ్చేస్తారు ఫ్యామిలీకి. యాక్సిడెంట్ కాలేదు, డిజబిలిటీ వచ్చింది, పర్మనెంట్ డిజబిలిటీ, అప్పుడు 5 lakhs పాలసీ తీసుకుంటే అతనికి 7,50,000 వస్తుంది. టెంపరరీ డిజబిలిటీ కనుక వచ్చి ఒక 4 వారాలు అతను రెస్ట్ తీసుకున్నప్పుడు అతనికి వారానికి 15,000 చొప్పున మొత్తం ఒక 60,000 ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీమియమ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది, బెనిఫిట్స్ అనేది ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మనకు ఒక 5% ఎవ్రీ ఇయర్ బోనస్ కూడా వస్తుంది. అప్ టు 50% వరకు పెరుగుతుంది మన యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్. ఎలా అంటే మనం 5 lakhs పాలసీ కనుక తీసుకుంటే కొంతకాలం తర్వాత అది 7.5 lakhs అవుతుంది. అది ఎలా అవుతుందంటే ఎవ్రీ ఇయర్ మనకు 5% అంటే ఒక 25,000 యాడ్ అవ్వుకుంటూ వస్తుంది.
సో ఎప్పుడైతే మీరు ఏ ఇయర్లో అయితే మీకు యాక్సిడెంట్ డెత్ కానీ యాక్సిడెంటల్ డిజబిలిటీ కానీ అయినప్పుడు బోనస్ ప్లస్ మీకు ఉన్నటువంటి సమ్ అష్యూర్డ్ కలిపి కూడా మీకు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 5 lakhs పాలసీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. దీంట్లో ఏజ్కి బట్టి ప్రీమియమ్స్ ఏజ్ ఉండవు. 18 నుంచి 70 సంవత్సరాల వారికి అందరికీ ఒకే ప్రీమియం ఉంటుంది. సో దీంట్లో ప్రీమియమ్స్లో వేరియేషన్ అనేది ఏమి ఉండదు. బట్ ఒక 5 lakhs పాలసీకి ఒక 1 year ఉన్నటువంటి టర్మ్ కనుక మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రిస్క్ కాంబినేషన్తో చూద్దాం ఏ విధంగా మనకు ప్రీమియమ్స్ ఉంటాయి. సో మనం ముందుగా రిస్క్ గురించి చెప్పాం. రిస్క్ 1, రిస్క్ 2, రిస్క్ 3. రిస్క్ 1 అంటే ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళు. రిస్క్ 2 అంటే కొంచెం అవుట్డోర్ వర్క్ కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం కావచ్చు, లేదంటే ఏదైనా మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇలా మనం రిస్క్ గురించి చూసాం కదా. సో రిస్క్ ప్లస్ మనకున్నటువంటి టేబుల్ ఆప్షన్స్. బట్ రిస్క్ 1 ఎవరైతే ఉంటారో రిస్క్ 1 సంబంధించి అంటే రిస్క్ 1 కేటగిరీ వచ్చి వాళ్ళు ఆప్షన్ ఏ అంటే టేబుల్ ఏ కనుక తీసుకుంటే వాళ్ళ ప్రీమియం 253 రూపీస్ మాత్రమే 5 lakhsకి. అదే వాళ్ళు టేబుల్ బి కనుక సెలెక్ట్ చేసుకుంటే 13 రూపీస్. టేబుల్ సి కనుక సెలెక్ట్ చేసుకుంటే 737 రూపీస్. సో ఈ విధంగా మనకు ప్రీమియమ్స్లో డిఫరెన్స్ ఉంటుంది మన రిస్క్ ప్లస్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ని బట్టి. ఒకవేళ మనకు అడిషనల్ బెనిఫిట్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఇవన్నీ కావాలి అనుకుంటే ఇంకొక 100 రూపీస్ యాడ్ చేసుకుంటే మనకు ఆ అడిషనల్ బెనిఫిట్స్ కూడా మనం పొందొచ్చు. సో మనకు పాలసీ తీసుకున్నాక ఎవ్రీ 1 yearకి రిన్యూవల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరంలో మనం ప్రీమియం కట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీరు కనుక ప్రీమియం అంటే డేట్ అయిపోయిన తర్వాత 30 రోజుల వరకు కూడా గడువు ఉంటుంది. ఆలోపు కూడా మీరు కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మనకు 1 year 2 years ప్రీమియమ్స్ కూడా తీసుకోవచ్చు ఎట్ ఏ టైము. ఒకవేళ కనుక మనం 1 year 2 years ప్రీమియం తీసుకుంటే ఈ యొక్క టేబుల్ గమనించండి. మీ యొక్క పాలసీ కవరేజ్ని బట్టి మీకు ఎన్ని ఇయర్స్ తీసుకుంటే ఎంతవరకు ప్రీమియమ్స్ వస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకొకటి గమనించండి, ప్రతి ఏజ్ గ్రూప్ వరకు సేమ్ ప్రీమియమ్స్ ఉంటుంది. ప్రీమియంలో ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. అడిషనల్ ప్రీమియం అయితే దీనికి మళ్ళీ అడిషనల్ బెనిఫిట్ కావాలంటే ఇంకొక 100 రూపీస్ యాడ్ చేసుకోండి. దీని ప్రీమియంకి మీకు అడిషనల్ బెనిఫిట్స్తో పాటు తెలుస్తుంది మీకు ఎంతవరకు ప్రీమియం పడుతుంది అనేది. సో మరి డాక్యుమెంట్స్ కొన్ని మనం కావాలి అంటే ప్రతి ఒక్కరితో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది డెత్ అయినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ మనం నామినీ కానీ లేదంటే ఇంకెవరైనా కానీ నామినీ ఉన్నప్పుడు లీగల్ ఇయర్స్ కానీ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కొన్ని రెడీ చేసుకోవాలి. సో క్లెయిమ్ అప్పుడు మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే డెత్ క్లెయిమ్ అయినప్పుడు డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి, పోస్ట్ మార్టం సర్టిఫికేట్ తీసుకోవాలి, FIR తీసుకోవాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా తీసుకోవాలి. తర్వాత లీగల్ హైర్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఈ లీగల్ హైర్ సర్టిఫికేట్ ఏంటంటే మనకిది మీ సేవ లేదా MRO ఆఫీస్ వాళ్ళు ఇది మనకు ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఆ పర్సన్కు వీళ్ళు డిపెండెంట్స్ అంటే వైఫ్, చిల్డ్రన్స్ అనే ఒక సర్టిఫికేట్ వాళ్ళు ఇస్తారు. సో ఇటువంటి డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకొని క్లెయిమ్ ఫామ్ ఒకటి ఉంటుంది, అది అప్లై చేసి సంబంధిత ఆఫీస్లో కనుక మనకి ఇస్తే మన యొక్క క్లెయిమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఒకవేళ డిజబిలిటీ కనుక వస్తే మనకు గవర్నమెంట్ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర మన డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత వచ్చిందనే దాన్ని మనం సర్టిఫికేట్ తీసుకొని అది కూడా క్లెయిమ్ ఫామ్తో మళ్ళీ కంపెనీ వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళు కూడా ఒకసారి రివ్యూ చేసి మీకు జరిగినటువంటి టెంపరరీ డిజబిలిటీ, పర్మనెంట్ డిజబిలిటీ అనేది బేస్ చేసుకొని వాళ్ళు మీ యొక్క డిజబిలిటీ బెనిఫిట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.